ఆక్రోశం చెందినటువంటి బీసీలు ఈ రోజు ఆక్రోశ సభ పెట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా నేను నాయ బ్రాహ్మణుడిగా నాయ బ్రాహ్మణ జనజాగృతి తరపున వచ్చినటువంటి ఒక రిప్రజెంటేటివ్ గా వచ్చినటువంటి సందర్భంలో నాయ బ్రాహ్మణుల సమస్యల మీద మాట్లాడడం జరిగింది. సభికులందరికీ చెప్పడం జరిగింది. మరి స్వాతంత్రం వచ్చి దాదాపు 80 ఏళ్ల దగ్గరకు వస్తున్నది. ఈనాటి వరకు కూడా మా నాయ బ్రాహ్మణులు 3.5 లక్షల మంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. అయినప్పటికీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు మావాడవాడు కూడా ఇంతవరకు అసెంబ్లీ గేటు కూడా చూడలేదు. మరి అలాంటి సందర్భంలో మేము కూడా ఈ 42% రిజర్వేషన్ సాధన సమితిలో ఏదైతే ఉందో అందులో జాయిన్ అయ్యి మా సంపూర్ణ మద్దతు తెలిపి ఈ పోరాటాన్ని ఉధృతంగా ముందలు తీసుకుపోతే గనక రిజర్వేషన్లు వస్తే మా నాయ బ్రాహ్మణులు కూడా అంతో కింతో ముందుకు ఎదగడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడానికి రావడం జరిగింది. మరి ఈ ఉద్యమం కొనసాగుతుంటే మరి ప్రభుత్వం అక్కడ ఏర్పడే రేవంత్ రెడ్డి దగ్గర ఉంది. మీరు మంచిగానే మా వాటం మాకు కావాలయ్యా, మేము నాయుడు బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అని చెప్తున్నావు. మరి మీకు కూడా ఉండొచ్చు సంఘం రాష్ట్రంలో, కానీ మీరు ఎంత మరి మా మీదనే రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఇన్నాళ్ళు లేనిది 80 ఏళ్ళు లేనిది ఇవాళ మీకు కొత్తగా వాటా గీటాట చెప్పినట్టు ఉండాలి అని ఒకళ్ళ అని కన్ను గట్టిగా తెరుస్తాడు. అప్పుడు మీరు ఏమైపోతారు? గడిచిన ప్రభుత్వం 10 ఏళ్ళ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో అది 1% ఉన్నటువంటి వెల్మలు 1% ఉన్నటువంటి కులం. అది మరి 1% ఉన్నటువంటి కులానికి సంబంధించిన వాళ్ళు 10 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసినప్పుడు మేము అంతకంటే ఎక్కువ ఉన్నాం. మా జనాభాలో వాళ్ళు సగం ఉన్నారు. మేము 3.5 లక్షల మంది ఉన్నప్పుడు మేమెందుకు రాజ్యపాలన చేయమని చెప్పి మేము చెప్పాల్సి వస్తుంది. మీరు తెచ్చుకుంటుంటే మేము వద్దానమా అంటాడు. అందుకోసమే కదా ఇన్నాళ్ళు మేము మిమ్మల్ని నమ్మి మోసపోయినాం కాబట్టి మా ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతూ మా రాజ్యాన్ని మేము సంపాదించుకోవడం కోసమే కదా ఈ రోజు ఆక్రోశ సభ పెట్టుకున్నది. అదేనా పక్కా తెచ్చుకున్నది ఆకుంటారా? 100% తెస్తాం. మీ దొరుకుతుందా? అది పోయి తెచ్చుకోను ఏమో షాప్లో దొరుకుతుందా, లేకపోతే హోటల్ అది ఏమన్నా టిఫిన్ తెచ్చుకోను ఎట్లా తెస్తారా అంటున్నా. మీరు ఎంత ఆ రాజ్యం కన్ను తెరిస్తే ఎంత అంటున్నా. నేను రాజ్యాన్ని మేము కన్ను తెరిపించడానికే ఇక్కడికి వచ్చినాం. వీళ్ళు ఉత్తుతగా ఏం లేరు, పకడ్బందీగా కట్టుకునే వచ్చారు. వీళ్ళు వినేటట్టు వెనక ముందల కన్నా ముందల వెనక గద్దాయించినా వీళ్ళు గరాయిస్తట్టు లేరు. అయితే మొత్తం మీద రాజ్యం బట్టి నా వాట నాకేందో వచ్చిందాకా ఊకోమంటారు. 100% రాజ్యాధికారం సాధించడమే అందులో మా భాగం ఎంతో ఏబిసిడి వర్గీకరణ ద్వారా మా నాయ బ్రాహ్మణుల భాగం ఎంతనో మా భాగం ప్రకారం మేము అసెంబ్లీలో అడుగుపెట్టుడే, పార్లమెంట్ లో అడుగుపెట్టుడే. 100% నేను చూస్తానా? నువ్వు చూస్తావు, మీ పిల్లలు కూడా చూస్తారు.